అరే రేపు మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వచ్చారా, మన బాస్ మన మేనేజర్ లెక్క కాదు, మనం ఏం చెప్పినా వింటాడు. అయినా నువ్వు ఏదైనా పని చెప్పినప్పుడు నేను అడ్డు చెప్పానా? మరి నేను చెప్పినప్పుడు కూడా నువ్వు అడ్డు చెప్పొద్దు. నేనేం చెప్తే అది నువ్వు రావాలి రావాలి రావాలి, వస్తున్నావు అంతే. సరేరా వస్తా. ఇంతకీ సుప్రియ ఏమంటుందో? సుప్రియనే చెప్పిందిరా నాకు నీ దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పమని. మరి నేనేం తప్పు చేయలేదని తనైనా నమ్ముతుందా? తనేంట్రా ఆఫీస్ మొత్తం నమ్ముతుంది నిన్ను ఇప్పుడు. నీ మాటలు విన్నాక ఆఫీస్కి రావాలనిపిస్తుంది. నువ్వు వచ్చేరా, నిన్నే ఆపుతాను నేనుండగా. అంతే అంటావా? అంతేరా. ఈడు ఎదో డౌట్లు అన్నీ. ఏంటి కృష్ణ, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? జ్యూస్ తీసుకుంటా సార్. ఇంకేమొద్దా? ఏమొద్దు సార్. ఇంకా నేనేదో సరదాగా అన్నానయ్యా. సారీ సార్, సీరియస్గా అడిగారు అనుకున్నా. మీరు ఏం చెప్పకపోతే తిడతారు కదా. సారీలు కాదు కానీ సోనాలిని మేనేజర్ని పంపించేశాను. నువ్వు కూడా ఆఫీస్ రూల్స్ ప్రకారం వెళ్ళిపోయినట్టే. కానీ సుప్రియని చూసి నేను కంపెనీలో ఉండనిస్తున్నాను. మళ్ళీ కంపెనీలో ఏదైనా తింగర్ వేసాలు వేసావనుకో, వెరిఫికేషన్లు ఏమి ఉండవు, డైరెక్ట్ ఫైరే.